విధులను నిర్లక్ష్యం వహించి సబ్సిడీపై రైతులకు అందించాల్సిన యూరియా పక్కదారి పట్టడంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వ్యవసాయ అధికారి భోగేశ్వర స్వామిని జిల్లా కలెక్టర్ కె హైమావతి సస్పెండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్ మరియు గణేష్ ట్రేడర్స్ నుంచి 6,420 యూరియా బస్తాలు తీసుకుని రైతులకు సరఫరా చేయకుండా రైతుల ఆధార్ పేర్ల ఆధారంగా యూరియా బస్తాలను పక్కదారి పట్టించిన చేర్యాల పట్టణానికి చెందిన శ్రీ సాయి శివ ఫర్టిలైజర్స్ వ్యాపారి సందీప్ రెడ్డిపై పోలీసు కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. యూరియా అక్రమ సరఫరాలో ప్రమేయం ఉన్న సిద్దిపేట పట్టణంలోని ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేష్ ట్రేడర్స్ మరియు చేర్యాల పట్టణంలోని శ్రీ సాయి శివ ఫర్టిలైజర్స్ లైసెన్సులను వ్యవసాయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ రద్దు చేశారు. ఈ సంఘటనలో ఇంకా ఇతరుల ప్రమేయాలపై వ్యవసాయ శాఖ ద్వారా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. సబ్సిడీ యూరియాను మిస్యూజ్ చేసే వారి వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమావతి ఈ వీడియోను స్థానిక కేబుల్ టీవీ ఛానల్స్, సిఇఓ మరియు ఎంఎస్ఓలు వారి ఛానల్స్లో ప్రసారం చేయాల్సిందిగా ప్రసారం చేసిన వీడియోను పంపాల్సిందిగా కోరారు. యూరియా అక్రమాలుగా పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుందండి. మనకి ఈ ఇటీవల చేర్యాల మండలంలో శ్రీ శివసాయి ఫర్టిలైజర్స్ సేల్ షాప్లో కొంత అక్రమాలకు పాల్పడినట్టుగా మన నోటీస్కి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఇమ్మీడియట్గా వాటిని ఎంక్వైరీ చేసినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో మనకి ఏం తెలిసిందంటే కనుక అతను ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్ నుంచి యూరియా తీసుకుని వాటిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లు ఇతనే ఆధారంగా తీసుకొని ఇతనే సేల్స్ చేసినట్టుగా చూపించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసింది. అంటే యూరియాని డైవర్ట్ చేయడం కోసం ఇతను ప్రయత్నం చేసి ఆ రకంగా అతను మిస్యూజ్ చేశాడు. కాబట్టి ఇతని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి పోలీస్ కేసు బుక్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ వారు కూడా అతను అరెస్ట్ చేశారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా అతని లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది యూరియా, ఎవరి నుంచి వచ్చిందంటే కనుక శ్రీ గణేష ట్రేడర్స్ సిద్దిపేట అర్బన్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ సిద్దిపేట అర్బన్ నుంచి హోల్సేల్ డీలర్ నుంచి ఇతనికి యూరియా సప్లై చేయడం జరిగింది. ఈ సప్లై చేసిన యూరియాని మిస్యూజ్ అయింది కాబట్టి దీనిలో ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్లో ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నట్లు తెలిసింది. కాబట్టి ఎవరైతే గణేష్, శ్రీ ఆంజనేయ ఫర్టిలైజర్స్ ఇద్దరు కూడా గవర్నమెంట్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గారు వీళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనుక ఎవరైనా సరే జిల్లాలో యూరియాకి సంబంధించి డైవర్ట్ చేసినా, అక్రమంగా అమ్మినా కూడా, ఏ రకంగా చేసినా కూడా అక్రమాలకు పాల్పడితే కనుక కఠిన చర్యలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఫర్దర్గా కూడా వీళ్ళ డీటెయిల్ ఎంక్వైరీ జరిగి వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకెవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఫర్దర్ రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. అంతే రకంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంటే కనుక కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ చేర్యాల పి భోగేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో అతను ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు, యూరియా డైవర్ట్ అవుతున్నప్పుడు ఇతను ఫెయిల్ టు మానిటర్ ద సూపర్విజన్ ఆఫ్ ది సేల్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ డీలర్. కాబట్టి ఇమీడియట్గా ఇతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి హెచ్చరించేది ఏంటంటే కనుక ఎవరైనా సరే ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా కనుక డైవర్ట్ చేస్తే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని కోరడం జరుగుతుంది.